Light, camera, rolling, music. హాయ్ అండి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ మీద కేకే రాధామోహన్ నిర్మాతగా సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు ఈ సత్యబాబు దర్శకత్వంలో యువ కథానాయకుడు నవీన్ చంద్ర, అందాల బొమ్మ శృతి సోది, అలాగే ఖడ్గం పృథ్వీ సలోని ఈ కాంబినేషన్లో ఈ రోజు మన ముందుకు వచ్చిన డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ మీలో ఎవరు కోటీశ్వరుడు. డబ్బులు ఇచ్చి మనం చెక్కట్టుకొని మనం సినిమా చూస్తే మనం ఎందుకు అవుతాం కోటీశ్వర్లు? వాళ్ళే అవుతారు. కామన్ గా సినిమాకు కథ ఉంటుంది, కానీ సినిమా వెనకే ఒక కథ ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు కథ చెప్పాలి అంటే ఈ కథలో కథానాయకుడు ప్రశాంత్, ఎవరంటే మన నవీన్ చంద్ర, ఇతను మిడిల్ క్లాస్ అబ్బాయి. హీరోయిన్ ప్రియా, ఎవరంటే మన శృతి సోది. వీళ్ళిద్దరి మధ్య లవ్ ఏర్పడుద్ది. వీళ్ళిద్దరూ ఒకటి అవుదాం అనుకున్న టైంలో హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి చెప్పుద్ది. వాళ్ళ ఫాదర్ మీటింగ్ పెడతాడు. ఎవరు అబ్బాయి నువ్వేంటి పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. మా నాన్న పెద్ద రైతు అండి, నేను రైతు కుటుంబానికి చెందిన అని మిడిల్ క్లాస్ అంటాడు. నేనేమో పెద్ద వ్యాపారవేత్తనే, మీ నాన్న చేలో పని చేస్తుంటే పైన ఫ్లైట్ వెళ్తుంటుంది, ఆ ఫ్లైట్లో వెళ్ళేది నాలాంటి వ్యాపారవేత్తలే, నాకు నీకు ఎలా కుదురుద్ది అంటాడు. సరే మీరు చెప్పింది చాలా బాగుంది, ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఎంత పెద్ద విమానంలో తిరిగినా మీరు కింద దిగాల్సిందే కదా, ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు అని హీరో అంటాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజ్ కుదురుద్ది. ఈ ఛాలెంజ్ కుదిరిన తర్వాత మన ఈ వ్యాపారవేత్త అయినటువంటి ఏబిఆర్ ఏం చేస్తాడంటే, సినిమా ఇండస్ట్రీలో 30 సంవత్సరాలుగా జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వేరియేషన్ స్టార్ వీరబాబుని హీరోగా పెట్టి, ఓ 3 ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు రఘుబాబుని డైరెక్టర్గా పెట్టి, ఓ 3 ఫ్లాప్ సినిమాలు నిర్మించిన నిర్మాత పోసాని కృష్ణమురళి క్యారెక్టర్నేమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టి ఓ భారీ సినిమా తీస్తాడు. అది ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటాడు. అసలు అలా కోరుకోవడానికి కారణం ఏంటి? హీరోకి తర్వాత హీరోయిన్ తండ్రికి మధ్య జరిగినటువంటి ఆ ఛాలెంజ్ ఏంటి? చివరికి ఎవరి దారులు ఏమైనాయి, ఎవరు ఏమయ్యారనే పాయింట్ని ఎంటర్టైనింగ్గా చూపించారు కదా. ఇది మీలో ఎవరు కొట్టిస్తాడు. ఇలాంటి సినిమాల్లో సన్నివేశాలు నవ్వించగలిగితే ప్రేక్షకులు కథా కథనాల గురించి పట్టించుకోరు కదా, నవ్వించకపోతేనే పట్టించుకుంటారు. పటాస్ లాంటి పిల్ల నా ప్రేమలో పడింది. ఒకసారి సెల్ఫీ తీసుకుని నీ ఫేస్ చూసుకో. జనరేషన్ లో ముంచేవాడు తప్ప మంచివాడు ఎక్కడ ఉన్నాడే? ఆ జాతి ఎప్పుడో నశించిపోయింది. ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది కథానాయకుల్లో ఒకరైనటువంటి నవీన్ చంద్ర. కథానాయకుడు అంటే ఓకేలే, మరి కథానాయకుల్లో ఒకరైనటువంటి శృతి సోతి. పెర్ఫార్మెన్స్ లో ఈజున్నా హీరోయిన్ అంటేనే సర్లే. ఆ తర్వాత ప్రత్యేక పాత్రలో విభిన్న పాత్రలో 30 years ఇండస్ట్రీ ఖడ్గం పృథ్వీ. వేరియేషన్ స్టార్ వీరబాబు పాత్రలో తన పెర్ఫార్మెన్స్ లో వేరియేషన్స్ అన్ని చూపించారు. బాగా చెప్పు. ఆ తర్వాత మన సీనియర్ హీరోయిన్ సలోని. అది కదరా, ఏది కాదు. మరి మిగిలిన పాత్రలో మనం పోసాని కృష్ణమురళి, తర్వాత మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, విభిన్నమైన పాత్రలో విభిన్నమైన పెర్ఫార్మెన్స్. ఆ తర్వాత మన ధనరాజు, రఘుబాబు, ప్రభాస్ సీన్ నవ్వించారు. మరి ఆ తర్వాత మిగిలిన పాత్రలో చలపతిరావు గారు, అలాగే పిల్లా ప్రసాద్, గిరి, సన్న, మీనా, చిన్నపిల్లడు నిహాంత్, ఇలా చాలా మంది చేశారు. ఏ మాట కామంటే ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు కదా. ఒకడున్నాడు సార్. ఐఎమ్ వెన్నెల్ కిషోర్. ఐఎమ్ సప్తగిరి. శకలక శంకర్. ఐఎమ్ ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ బాబు ఇంట్లో పనోళ్ళ ఉన్నావు, నువ్వు మహేష్ బాబు ఏంట్రా? ఎవరా నీకు మావయ్య? సమంతకు మీరు తండ్రి అయితే నాకు షారూక్ ఖాన్ మావయ్య అవుతాడా? ఈ వయసులో ప్రేమించాలి, నా వయసు వచ్చాక దీవించాలి. ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే విక్రమ్ రాజు, కాంతిరెడ్డి, సకినాల సహాయ సహకారాలతో నాగేంద్ర కుమార్ వేవూరు అందించినటువంటి కథా మాటలు. కథా కథనాల్లో పెద్ద కిక్కి లేకపోయినా మాటలే సినిమాని చాలా వరకు నిలబెట్టే. గౌతమ్ రాజు గారు అందించిన ఎడిటింగ్ ఓకే. మరి డీజే వసంత్ అందించిన మ్యూజిక్ చూసి కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత మన బాలరెడ్డి పి అందించినటువంటి సినిమాటోగ్రఫీ సినిమాకి అండగా నిలిచింది. మరి కేకే రాధామోహన్ చిత్ర నిర్మాత. నిర్మాణాలు బాగున్నాయి. మరి ఫైనల్ గా క్యాప్టెన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన ఈ సత్యబాబు గారు. ఈ సత్యబాబు గారి సినిమా అంటే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించారు. ఈ సినిమా విషయంలో ఆయన ఎంచుకున్న కాంబినేషన్ గానీ, అలాగే ఆయన ఎంచుకున్న టైటిల్ గానీ ప్రేక్షకుల అంచనాలు పెంచాయి. అవును. అయితే ప్రేక్షకుల అంచనాలు అందుకునే స్థాయిలో కథా కథనం లేకపోవడం, సినిమా చాలా వరకు స్లోగా నడవడం మనల్ని కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి. కాకపోతే వేరియేషన్ స్టార్ వీరబాబు పాత్రలో ఆయన అందించిన ఎంటర్టైన్మెంటే ఆయన పాస్ మార్కులు వేసేలా చేసింది. నీకు ఆనాడే చెప్పినా పంటకి ఎరువు, ఇంటికి పరువు ముఖ్యమని. ఆ మాటకి నువ్వేం చేసినావు? కొటేషన్ బాగుందని ఫేస్బుక్ లో పెట్టా. బోల్డ్ అనే లైకులు వచ్చే నాన్నగారు. కష్టాల్లో లేమంటే సంతోషంగా ఉన్నట్టు, కానీ మనస్ఫూర్తిగా నవ్వామంటే ఆనందంగా ఉన్నామని సార్.
బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలం ఉంది. వీరబాబు, వేరియేషన్ స్టార్ వీరబాబు. విభిన్నమైన టైటిల్తో విభిన్నమైన కాంబినేషన్తో మంచి మంచి సాంకేతిక నిపుణులు నటీనటులందరినీ క్లబ్ చేసి ఈ సత్యబాబు గారు మనకు అందించిన ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మన ముందుకు వచ్చింది. మరి ఈ సత్యబాబు గారు ఎలాంటి కాంబినేషన్తో ఒక సినిమా చేసి మన ముందుకు వస్తున్నారంటే ఆయన సినిమా మీద జనరల్గా ఉండే అంచనాల కన్నా ఎక్కువ అంచనాలు పెరిగినాయండి. అలాంటి అంచనాలు అందుకోవాలంటే ఖచ్చితంగా కథాకథనాల్లో కొత్తదనం ఉండాలి. అయితే ఇలాంటి సినిమాలకి కథాకథనాల్లో కొత్తదనం లేకపోయినా మావుడు అన్నట్టు ప్రతి సన్నివేశం కూడా కామెడీతో అలా పేలుతూ వెళ్ళాలండి. అయితే ఈ సినిమా విషయంలో సినిమా టేక్ ఆఫ్లోనే ఓ లవ్ స్టోరీ అంటే హీరోయిన్ నవీన్ చంద్ర అని అలాగే శృతి సోతి ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి లవ్ స్టోరీ చాలా స్లోగా నడిచిందండి. ఏంటంటే ఇంత స్లోగా నడుస్తుంది అని కొంచెం ప్రేక్షకుడు డిసప్పాయింట్ అయిన టైంలో వేరియేషన్ స్టార్ వీరబాబు పాత్ర ద్వారా అంటే మన కటకం పృథ్వీ గారి పాత్రని ఒక మంచి కామెడీని టేక్ ఆఫ్ చేసుకున్నారు. అక్కడి నుంచి సినిమా అలా ఒక రేంజ్లో అలా వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత కొంచెం మళ్ళీ డౌన్ అవడం మళ్ళీ అప్ అవడం అప్ అండ్ డౌన్ తోటి సినిమా ఎండ్ అయిందండి. ఓవరాల్గా చూసుకుంటే వేరియేషన్ స్టార్ వీరబాబు చుట్టూ వెళ్ళినటువంటి కొన్ని పాత్రలు ఇంకా ఎంటర్టైన్మెంట్ పెంచి అలాగే ఫస్ట్ హాఫ్లో ఓపెనింగ్లో ఉన్నటువంటి ఈ లవ్ స్టోరీలో కూడా ఎంటర్టైన్మెంట్ పెంచి ఉండుంటే ప్రేక్షకుల అంచనాలను పూర్తిగా రీచ్ అయ్యే అవకాశం ఉండేది. ఏది ఏమైనా విభిన్నమైన కాంబినేషన్తో విభిన్నమైన ప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర దర్శకుడు ఈ సత్యబాబు గారిని అభినందిద్దాం. ఆయనకి సహకరించిన సాంకేతిక నిపుణుల్ని నటీనటుల్ని అందరినీ పేరుని అభినందిద్దాం. భవిష్యత్తులో వీరి కాంబినేషన్లో మరో విభిన్నమైన కామెడీ సినిమాని మనం కోరుకుందాం. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మీరు మీలో ఎవరు కోటీశ్వరుడు చూసి ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.